కానీ చేసే పని ఏమిటి? ఫోన్ వచ్చి మనకి ఇష్టం లేనటువంటి వాడు అతిథిగా వస్తున్నానంటే, అయ్యో మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నామండి, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంటాం. వాడు ఎలాగో రాడు, వచ్చినా మనం దొరకమని. అందుకని ఏమైంది? ఇవన్నీ ప్రమదితవ్యం, నీ బుద్ధి పరాకుపడ నీకు అని గురువు గారు చెప్తున్నారు. నీకు భార్యనిచ్చింది ఎందుకు? ధర్మపత్నితో కలిసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఇది ఏనుగు దారి తప్పింది. ఎక్కడ దారి తప్పింది? భార్యలతో కలిసి ధర్మమునందు చెరించడం మాని ఎందులోకి ప్రవేశించింది? తను ప్రవేశించిన దాహాన్ని తీర్చుకొని ధర్మమునందు నిలబడవలసినటువంటి ఏనుగు అంటే మనము దాన్ని విస్మరించి కేవలము కామోపభోగమునకు మాత్రమే సంసారము, స్వార్థమునకు మాత్రమే సంసారము. సంపాదించేది దేనికి? మా అబ్బాయికి మా అమ్మాయికి. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు. తిరుమల వెళ్ళి ఓ ఆర్జిత సేవ చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చూడొచ్చు. ఎవరో రాసి ఇచ్చినట్టు పత్రం, నువ్వు ఉంటావు రిటైర్ అయిపోయే వరకు. ఏమో రిటైర్మెంటే అయిపోతావో, నీ పాలసీ నీ పిల్లలు పుచ్చుకుంటారో ఎవరికి తెలుసు. అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం మానేసి ఎటువైపుకి తిరిగిపోయింది సంసార మండలం. నీ వారి యందు మాత్రమే నీ దృష్టి పెట్టుకుని ఉండిపోతున్నావు. నీవారన్నవారు ఎంతవరకు? ఇది ఉన్నంత వరకు. త్రికూటాచలం ఉన్నంతసేపే వాళ్ళు. త్రికూటాచలం వెళ్ళిపోతే దీంతో వాళ్ళకి సంబంధం కూడా ఏమీ ఉండదు. వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, దీన్ని పట్టుకుని ఎంత ఏడవనివ్వండి, తనూభవులు అంటే ఈ శరీరంలోంచి వచ్చిన పిల్లలు రానివ్వండి, ఆ శరీరం ఇహ పలకదు, ఒక్క మాట మాట్లాడదు. అటువంటి వారి కోసమని, అటువంటి సంసారము కోసమని, సంసారమును ఆధారం చేసుకుని పరమాత్మని తెలుసుకోవలసిన నువ్వు పరమాత్మని విస్మరించి సంసారమునందు ఉండిపోతున్నావు. ఇది సరోవరం లోపలికి దిగి సరోవరాన్ని ఛిద్రం చేసుకుని ఏం చేసింది? ఖండకావరాన్ని చూసుకుంది. నాకు ఒంట్లో బలం ఉంది, నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, నేను సంపాదించగలను, నేను ఒకటి మాట వినడమేమిటి? అందుకని మాట వినను. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదంట కోటి నీటింత్రాగెన్. తను తినడానికే పనికొస్తాయి, తనే తింటాడు. మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడు. పులి సంహరించినటువంటి జంతువు యొక్క మాంసం కొంత భాగం తీసుకెళ్లి భూమిలో తీసుకెళ్లి కుళ్ళబెట్టుకున్నట్టు తను ఇంకా మిగిలిపోయినటువంటి పదార్థం ఏమైనా ఉంటే రేపో ఎల్లుండో తినడానికి దాచుకుంటాడు. భవతి భిక్షాందేహని ఇంటి ముందుకు వచ్చినటువంటి వాడి చేతిలో ఒక్క పండు కూడా పెట్టడు. ఈ దాచుకుని నువ్వు పట్టుకెళ్లేదేమీ లేదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. నీ కండ కావరం, నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది. కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తీసుకెళ్లిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి. ఒంట్లో ఓపికంది, నా అంతటి వాడేవాడు ఇక్కడున్నాడు. అందుకని నేను 10,00,000 కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్తని నన్నెవడేమంటాడు? ఇది ధైర్యం. అందుకని నీరు తాగి బయటికి రాలేదు. ఏం చేశాడు? నువ్వు సంసారములో కొంతకాలముండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము జర్జరీభూతమైపోతుండగా ప్రయత్నపూర్వకంగా నీ అంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమునందు ప్రవేశించాలి భార్యతో కలిసి. కానీ నువ్వు అలా ప్రవేశించలేదు. ఇంకా నీకు కోడలు చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి, కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి. ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు. అందుకని ఏం చేశాడు? ఒంట్లో ఓపికంది, యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం, దాన్ని మానేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడం. ఇది ఆ ఏనుగు యొక్క శక్తి. అంటే ఏం చేయగలట? ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి. ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు లోపలికి. లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మాడు.
చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలికేం వెళ్ళిపోయాయట? ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, చేపలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు. ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు. విసిరితే పోతన గారు అన్నారు, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయిట, ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయిట, మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయిట. అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతున్నట్టు. విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు. అధికార గర్వం ఉందని, ఒంట్లో పొగరుందని, ఒంట్లో శక్తి ఉందని, వెనక ధనం ఉందని, ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసిన తుచ్చములకు కారణమైనటువంటి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షించేశాడా, అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు ఏం కష్టపడక్కర్లేదు. ఏ సంసారములో నువ్వున్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది క్లేశం. సంసారం అంటే ఏమిటి? సంసారమే మృత్యువు. ఎందుకని? సంసారం ఎప్పుడూ ఏం చెప్తుంది? నా వారు, నా భార్య, భార్య తర్వాత ఏం ఉండాలి? బిడ్డలు, బిడ్డల్లో ఎవరు ఉండాలి? కొడుకులు, కూతుళ్ళు. తర్వాత ఏం చదవాలి? వీళ్ళు గొప్ప చదువులు చదవాలి, వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి, వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోవాలి. వాట్ ఇఫ్ అవుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతోంది? నువ్వేమైనా దిద్దుకుంటున్నావా? నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా? మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్ళి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా? దాన్ని విస్మరించావు. నీవారు నీవారు నీవారని వారి యందు దృష్టి పెట్టుకుని ఉన్నావు. వాడు పెద్దవాడైపోతున్నాడు, వాడికి పెళ్లి అయిపోతుంది, వాడికి పిల్లలు పుట్టేస్తారు, వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీకేమవుతోంది? ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు. మా అబ్బాయికి 38 ఏళ్ళు వచ్చేసాయండి అంటే నీ ఆయుర్దాయం ఎంత వెళ్ళిపోయింది? నీకు 24వ ఏట కొడుకు పుడితే 24 + 38 ఎంతో వేసుకో, అంత వయస్సు నీకు వచ్చేసింది. నీ కొడుకు ఆయుర్దాయాన్ని చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు. సంతోషించద్దని శాస్త్రం చెప్పలేదు. దానితో పాటుగా ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో. అది లేనినాడేమవుతుంది? సంసారమే మిగులుతుంది. మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కాలంలోంచి వస్తుంది. వాడికొచ్చిన 38 ఏళ్లలో, నీ కూతురుకొచ్చిన 42 ఏళ్లలో నీ మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తోంది. వాడి 38 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చింది. నీ కూతురు 42 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చేసింది. అందుకనే ఎవరు చూస్తున్నారు? ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటిని గమనిస్తున్నది మొసలి గమనించింది. మొసలి ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? మృత్యువు ఎక్కడుంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? కాలంలో ఉంటుంది. కాలములోనే కాలుడు వస్తాడు, మృత్యు వస్తుంది. అందుకని ఎక్కడి నుంచి వచ్చింది? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. ఏం చేసింది? అక్కడే భుగభుగలు చేసింది. ఎవర్రా ఈ ఏనుగు ఇంత అల్లరి చేస్తోంది అనుకుంది. ఒక్కసారి చూసింది. చూసి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. పోతన గారు ఒక చోట అంటారు, చచ్చిపోయేవాళ్ళు దేశనాయకులు కోటీశ్వర్లు వైద్యం లేక చచ్చిపోతున్నారా? భారతదేశంలో ప్రతి ఆర్గాన్ కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా, కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా, ఆ గ్రూపు బ్లడ్ ఉండగా, ఇంతమంది ఉండగా, నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరెందుకు ఆగిపోతోంది? ఆపగలిగిన వాడొకడున్నాడు, ఈశ్వర స్వరూపం ఉంది. అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ శక్తి, నువ్వు చదువుకున్న చదువు ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో. ఆ విషయంలో రాజీ లేదు. అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది. అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే. ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంది. పట్టుకుంటే అంత అమాయకురాల ఏనుగు, అమ్మో నా కాలు పట్టేసుకుందండి, నా పని అయిపోయిందని ఊరుకుంటుంది. అదేం ఊరుకోలేదు. పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే, పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలనన్నారు. కొట్టి తనకు ఉండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చింది. గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది. వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు. గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది. ఏనుగుకి మొసలిని చంపే కోరిక లేదు, మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది. ఏనుగుకున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే. నేను ఈ మాట అన్నానని మీరు మరోలా అనుకోకండి. ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, మృత్యువుని గెలిచేద్దాం అనుకోడు. ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది అనేటప్పటికీ ఒక అంబులెన్స్ తెప్పించుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కడతాడు. అప్పటికి ఏమిటి కోరిక? అప్పుడు శ్రీశైలం గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. అంతకుముందు సెల్ ఫోను, తన స్నేహితులు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రాని వాడికి 33 కోట్ల మంది దేవతలు జ్ఞాపకానికి వస్తారు. జ్ఞాపకానికి వచ్చి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే చాలండి అంటాడు. ఇంటికి వెళ్ళిపోతే చాలు, అంతేకాని నేను మృత్యువుని గెలిచేయాలండి, మీరు నాకు ఎలా వైద్యం చేస్తారంటే ఇంకా మళ్ళీ నేను జీవితంలో హాస్పిటల్కి రాకూడదు డాక్టర్ గారు అని ఎవడండో. డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతానా అండి, నేను పచ్చని తినచ్చా అండి అని అడుగుతాడు. అందుకని ఏనుకే కోరిక, మొసల్ని చంపాలని కోరిక లేదు, గట్టి ఎక్కేస్తే చాలు. మొసలికేం కోరిక? ఇది గట్టి ఎక్కకూడదు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎవరు వస్తారు మొట్టమొదట అంటే ప్రజ్వరుడు వస్తాడయా అన్నారు. ప్రజ్వరుడు వచ్చి ఏం చేస్తాడన్నారు? కోట శిథిలం చేస్తాడన్నారు. ఇవన్నీ రహస్య సంకేతాలు. ప్రజ్వరుడు అంటే ఎవరు? జ్వరం. జ్వరం అంటే వ్యాధి. అది వచ్చి ఏం చేస్తుంది? సంధి బంధాలని బదలగొట్టేస్తుంది. ముందు శుభ్రంగా ఎక్కడికక్కడ దేనికి ముఖ్యమైనటువంటి అవయవాలు లోపలున్నాయో వాటిని అన్నిటినీ ఛిద్రం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని మనమే అంత అమాయకులం ఏంటి? పిడుగుపోటులా ఏనుగు కొట్టింది. మనం అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెడతాం, స్పెషలిస్టులకి కన్సల్ట్ చేస్తాం, వాళ్ళని మనం తెచ్చుకుంటాం. అదే దంతాలు పెట్టి అది పొడిచింది. పొడిస్తే మన తాపత్రయం ఏమిటి? తొందరగా చాలా బాగుందండి, ఎయిర్ కండిషను, బెడ్, ఇంతమంది నర్సులు, హాయిగా ఏ గొడవ లేదు, ఇక్కడే ఉందాం 3 నెలలని ఎవడంటాడా? ఎవడండు? తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి? గట్టి ఎక్కేయాలి. మొసలి పరిస్థితి ఏమిటి? అది ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడికి పంపించాలి. ఇది మొసలి యొక్క లక్షణం. మొసలికి బలం ఏమిటి? నీరు బలం. అంటే ఏమిటి బలం? సంసారమే బలం, కాలమే బలం. ఆ టైం వచ్చే వరకు, అందుకే నింద లేకుండా బొందిపోదన్నారు పెద్దవాళ్ళు. ఏ టైం వచ్చే వరకు? ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాల్ని తెగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి, మృత్యువు. ఆఖరణ ఇంకా నువ్వు లొంగిపోవాలి, కానీ అది నీకు లొంగదు. అందుకని గట్టి ఎక్కుతుందా? ఎక్కలేదు. కొట్టింది, పట్టు విడవగానే గట్టి ఎక్కేద్దామని ప్రయత్నం చేసింది. కానీ మొసలేం చేసింది? వెంటనే ఓపిక తెచ్చుకుని గభాలన వెళ్ళి ఆ ఏనుగు యొక్క తోక కొరికేసింది. తోక కొరికేసరికి ఆ బాధతోటి వెనక్కి తిరిగింది ఏనుగు. వెనక్కి తిరగగానే ఆ 4 కాళ్ల మధ్యలో దూరి కడుపు కురికింది, బయటికి వచ్చి ఎగిరి వీపు కురికింది అన్నారు. ఎంత గొప్ప మాటలు చెప్పారండి పోతన గారు. నాన్న, ముందు ఏది కొరుకుతాయో తెలుసా? కడుపు కొరుకుతాయి. అప్పటి వరకు మామిడికాయ పప్పు తిన్నావు, చింతకాయ పచ్చడి తిన్నావు, ములక్కాయ పులుసు తిన్నావు. నాన్న, ఇంకా ఈ పదార్థాలు ఏం తినకు, ఉప్పు కారం లేకుండా చప్పిడి చేసుకుని మజ్జిగ అన్నం తిను అని డాక్టర్ గారు చెప్తారు. ఏది కొరికింది? ముందు కడుపు కొరికింది. ఆ తర్వాత ఏం చెప్తారు? ఇన్నాళ్ళు ఓపికన్నప్పుడు ఒక మహాత్ముడి దగ్గర ఇలా వంగడం నీకు చేత కాలేదు. ఇప్పుడు డాక్టర్ గారే చెప్తారు, మీరు గభాలను వంగి లేవకండి, మెట్లు ఎక్కకండి, స్పీడ్గా నడవకండి. ఇప్పుడు ఏమైంది? వీపు కొరికింది. ఇప్పుడు నీకు ఎదురుగుండా ఒక మహాత్ముడు వచ్చినా వంగి అదృష్టం నీకు లేదు. అందుకని ఏమైంది? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. తీసుకెళ్ళిపోతోంది మృత్యువు. ఒక్కొక్కటి నీ సమయంలో నువ్వు చెయ్యవలసినవి చెయ్యనివి ఏమున్నాయో వాటిని కాలము తీసుకెళ్ళిపోతోంది.
అందుకని కడుపు కొరికింది, వీపు కొరికింది, వెనక కాలు పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు వెనక కాలు దగ్గర ఉన్నదాన్ని తొండంతో ఎలా కొడుతుంది, తన దంతాలతో ఎలా పొడుస్తుంది. అందుకని ఇప్పుడు ఎలాగో అలా ముందు ఆ మొసలున్న వైపుకి తాను తిరగాలి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డయాగ్నోసిస్ దొరకదు. ఏమిటో అన్నీ బాగుంటాయంటాడు, 36 మందులు రాస్తాడు, వెగట ఎక్కువైపోతూ ఉంటుంది, అన్నం చేయించదు. వ్యాధి ఏమిటో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందంటారు, ఖచ్చితమైన డయాగ్నోసిస్ దొరకదు. ఇదే కదా తొండానికి దొరకపోవడం అంటేను. కానీ కొరికేస్తూనే ఉంటుంది, రక్తం అంతా కారిపోతూనే ఉంటుంది, రోజు రోజుకి నీరస పడిపోతూనే ఉంటాడు, ముఖం వెలవెలపోతూనే ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడారండి నిజంగా పోతన గారు, ఎంత అందంగా మాట్లాడారు వ్యాసుల వారు. మన బతుకు కట్టెదుట చూపించారు, అంగీకరించినా అంగీకరించకపోయినా. అందుకే పెద్దలు ఒక్క మాట చెప్పారు, పూజ చేస్తే డబ్బులు ఇమ్మని, ప్రమోషన్లు ఇమ్మని ఎవడూ పూజలు చేయలేరు పూర్వం. ఎందుకు చేశారో తెలుసా అండి? మొట్టమొదట ఏదడిగారంటే అనాయాసేన మరణం. తండ్రి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భయంకరంగా 6 మధ్యలో ఇలా పడుకుని ఒంటి నిండా సూదులెట్టుకుని పక్కన సీసాలెట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా నీ నామం చెప్పుకుంటూ వెళ్ళిపోయే అదృష్టాన్ని నాకి. అందుకని ఏదడిగారు? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. డబ్బిమ్మని ఎవ్వడూ అడగలేదు. ఒకడి దగ్గర చెయ్యి చాపి బతకవలసిన అవసరం లేకుండా, నాకు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా నా జీవితం వెళ్ళిపోయేటట్టు చూడని అడిగారు, అంతే. అందుచేత ఏమైంది? ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తోంది, మొసలి ఏనుగుని కొరుకుతోంది, లోపలికి లాగుతోంది. ఇలా ఎన్నాళ్ళు చేసింది యుద్ధం అని అడిగారు. మరి చెప్పాలి కదా, ఎన్నాళ్ళు అంటే జనవరి 31న ప్రారంభమైంది, ఫిబ్రవరి 6 వరకు హాస్పిటల్లో ఉన్నాడు, ఏదో ఉండాలి కదా, డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏవో ఉంటాయి కదా. అందుకని అది ఏమిటి అసలు కేస్ షీటు చెప్పమన్నారు. అంటే ఇలా యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందో చెప్తాం వినండి అన్నారు. అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంజలు దివసంబులు పోరెన్ 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు పోరాటం చేసిందన్నారు. 1000 అంటే ఏమిటి? వ్యాసుల వారు సంస్కృతంలో సహస్రం అన్నారు. సహస్రం అంటే అనంతము. ఎవడికి తెలుసు నువ్వు ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతావో? ఇంట్లో కూతురు పెళ్లికి ముహూర్తాలుంటాయి, కొడుకు పెళ్లికి ముహూర్తాలుంటాయి, నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముహూర్తాలుంటాయి, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి ముహూర్తాలుంటాయి. ఇవాళ నక్షత్రం మంచిది కాదండి అని హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి రానన్న దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడు ఏమిటి ప్రపంచంలో? అది ఏ నక్షత్రమైనా వెళ్ళిపోవలసిందే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఎప్పుడు చచ్చిపోయావు, ఎప్పుడు మొదలెట్టావు పోరాటం అంటే పోతన గారు అన్నారు, కరి మకరితోడ ఉద్దండత అలయక సొలయక వేసట నొలయక. ఇప్పుడేమిట్రా ఈ అలవాటు? ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో అలసట ఏం లేదు, సొలయక బాధేం లేదు, వేసట నొందక అక్కడ మాత్రం ఎన్నాళ్ళైనా ఉంటాడు. ఈశ్వరుడి గుళ్ళో అరగంట కూర్చోమనండి, వాడికి టైం ఉండదు. సెల్ ఫోన్ మోగుతుంది, ఇలా గడియారం 50 మాటలు చూసుకుంటాడు అష్టోత్తరం అయ్యే లోపల. హాస్పిటల్లో ఇంకో 15 రోజులు ఉండకపోతే ప్రమాదం అనివ్వండి, 20 రోజులు ఉంటాను డాక్టర్ గారు అంటాడు. అందుకని అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ బుద్ధండత రాత్రులు సంజలు దివసంబులు. ఏమో ఎన్నాళ్ళు యుద్ధం చేశావో ఇన్ని జన్మల్లో, రాత్రులన్నీ ఉన్నావో, సంధ్యలన్నీ ఉన్నావో, దినాలన్నీ ఉన్నావో, ఎన్ని రోజులు ఉన్నావో, ఏ టైంలో వెళ్ళిపోయావో, ఇన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరెనొక్క 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ల నుంచి ఇలా యుద్ధం చేస్తూనే ఉందాయా ఏనుగు అన్నారు. అయితే మరి ఇలా యుద్ధం చేస్తే ఏమైందండి? చివరికి ఏమైందంటే, ఇంకా నీకు ఒక గొప్ప సన్నివేశం చెప్తాను, ఏనుగు సంగతి చెప్పను. ఇది పోతన గారి సంకేత భాష అంటే, వ్యాసుల వారి సంకేత భాష అంటే అర్థం చేసుకోవాలి. ఏనుగు ఎలా ఉందో నేను చెప్పను, కానీ మిగిలిన విషయాలు చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్ ముందంతా కార్లే. ఆ తర్వాత ఆయన 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 3 నెలల తర్వాత ఎవరున్నారు? తప్పదు కాబట్టి భార్య ఒక్కతే క్యారేజీ అక్కడ తెప్పించుకు తింటోంది, ఆవిడ ఒక్కతే ఉంది. ఇదే పోతన గారు చెప్పారు. మకరితోడపోరు మతంగ విభుని, మొసలితో పోరాటం చేస్తున్న ఏనుగుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక. ఒక్కడిని వదిలేసి వెళ్ళలేక ఎవరున్నారు గట్టు మీద? ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఏం చేస్తున్నారు వాళ్ళేం ఆయుర్దాయాన్ని ఇవ్వరు, కోరి చూచుచుండే. వాళ్ళు దిగి యుద్ధం చేస్తారనుకుంటున్నారేమో,
వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అద్దంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే అప్పుడైనా విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అందుకని అద్దంలోంచే ఇలా చూస్తూ ఉంటారు. కోరి చూచుచుండే కుంజరీయూధంబు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏరండి, అంత ఏనుగు కదా, దానికి బోల్డంత పరివారం ఉండాలి, బోలెడంత సైన్యం ఉండాలి, వాళ్ళందరూ చుట్టూ వచ్చారు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏరి అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇమ్మని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు, ఎన్నాళ్ళు లీవ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత లీవ్ వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున వాడి పర్సనల్ రికార్డు పాడైపోయి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకని వాడు ఏం చెప్తాడంటే, చచ్చిపోయాక నాకు టెలిగ్రామ్ ఇమ్మని చెప్పడు, గౌరవంగా మాట్లాడతాడు. అమ్మా ఎన్నాళ్ళు ఉంటామమ్మా, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇస్తే వస్తాను, డబ్బులో బ్యాంకులో డబ్బంతా వేశానమ్మా, పాపం ఫలానా ఆయన మనకి మొట్టమొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, వారికి అప్పచెప్పాను, ఆయన కూడా చూస్తూ ఉంటారు, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇయ్యమ్మా, నేను గబగబా వచ్చేస్తాను విమానంలో అని చెప్తాడు వాడు. అంటే అంతగా ఏమైనా అయితే అంటే ఏమిటి, వాడు అలా చేస్తూనే ఉంటాడు ఆ యుద్ధం. ఏదో డబ్బు ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చేస్తామమ్మా, వాడికి ఆ మందులు అవి అన్ని వేయిస్తుండండి డాక్టర్ గారు చెప్పినవి. ఆఖరికి ఓ రోజున ఊపిరి అయిపోతున్నప్పుడు మాకు టెలిగ్రామ్ కొడితే అంత్యేష్టి సంస్కారానికి మేము వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క పరిస్థితిని చెప్పడానికి ఏనుగు గురించి చెప్పారా, పైనున్న వాళ్ళ గురించి చెప్పారా? ఏనుగు గురించి చెప్పలేదు పోతన గారు. అందరూ వెళ్ళిపోయారయా, భార్య ఒక్కతే ఉంది. ఎందుకని? కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఎందుకండి వాళ్ళు అలా చూడడం? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు, ఎందుకంటే తీసుకెళ్ళమనేవాడు వేరేవాడు ఉన్నాడు, వాడు చెప్పాలి తీసుకెళ్ళమని, అయితే తీసుకెళ్ళకూడదు. వీళ్ళు ఏం చేయాలి, పోనీ ఉండి పాపం ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అక్కడ క్యారేజీ తిని అక్కడే స్నానం చేసి అక్కడే ఆ నేల మీద పడుకుని ఆ విజిటర్స్ బల్ల మీద కూర్చుని ఆ పక్కన ఎక్కడన్నా స్వీట్ స్టాల్ ఉంటే అప్పుడప్పుడు సమోసాలు అవి తింటూ దిక్కుమాలినాడు ఉండడు, ఊడిపోవడం లోపల తిట్టుకుంటూ. ఎందుకు ఇదంతా? మగలు తగులు కారె మగువలకును. బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్లిలో, అందుకని ఆ ముడి వేశారు కాబట్టి ఆ ముడి తనంత తానుగా ఎవరు విప్పుకోకూడదు, ఈశ్వరుడు విప్పాలి ఆ ముడిని. విప్పేంత వరకు అలా ఎదురు చూడవలసిందే. అందుకని అలా చూస్తూనే ఉన్నారయ్యా అన్నారంటే ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏమిటి? చాలా నీరస పడిపోయింది. ఎంత నీరస పడిపోయిందంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్వలై ఆ సరస్సులోకి వెళ్ళిపోయింది. ఇక కింద పడిపోతోంది 10 మాటలు. మొసలిట ఎంత గొప్ప స్థితికి వచ్చిందంటే మొసలి బలము నీరు అన్నారు పోతన గారు. ఎందుకని? కాలమే మృత్యువునకు బలము. నీ సంధి బంధములు జారిపోతున్నాయి, దానికి శక్తి పెరిగిపోతోంది. అందుకని అదేం చేస్తోంది? చక్కగా నీళ్లలో ఉండి పడిపోయిన ఏనుగు ఎప్పుడైనా ఇలా పైకి లేద్దామంటే ఎగిరొచ్చి కొరుకుతోందిట, మళ్ళీ పడిపోతోంది. ఎముకలన్నీ విరిగిపోయాయి. నేను అబద్ధాలు చెప్తాననుకుంటే మీరు అష్టమస్కంధం ఒకసారి చదివి చూడండి, గజేంద్ర మోక్షం అంతా నీ చెప్పిన మాటలన్నీ ఉన్నాయో లేదో. ఎగిరి కొరికింది, ఎముకలు విరిగిపోయాయి. ఇప్పటి వరకు తన పొడిచినటువంటి దంతములున్నాయే ఆ దంతములు కూడా విరిగిపోయాయి. అంటే ఇమ్యూనిటీ అంతా పోయింది. ఇప్పుడు ఇక మందులు కూడా జీర్ణమవు సరిగ్గాను. అందుకని ఏం చేయాలి? సిలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ చెయ్యాలి, చేస్తే లోపలికి వెళ్ళాలి నాడిలోంచి, టాబ్లెట్ మింగలేడిగా. ఆ స్థితి ముక్కులోంచి కొట్టాలి, నోట్లోంచి కొట్టాలి, అన్నింటిలోంచి కొట్టాలి. పాపం అలా పడున్నాడంతే. ఇది పడిపోయి ఉన్నటువంటి ఏనుగు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో పడిపోయి ఉండి ఇంకా మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉంది. అయినా ఇంకేం చేస్తాను లేదు, ఎందుకు వచ్చింది గొట్టాలని తీసేవతలు పారండి అని ఎవడన్నా అంటాడేంటి? ఏమో బతుకుతానేమో ఆశ ఉండదా? అలా పాపం ఏనుగు కూడా ఏమని ఆలోచించిందంటే, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి కనలావు వైరిబలమున్ చింతించి నిజ్జామనోరథమింకేటికి దీనిగెల్వసరి పోలంజాలలాజంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇక్కడ ఏనుక్కి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. పడిపోయి ఒక మాట అనుకుందప్పుడు, అరెరే ఎంత ఆశ్చర్యకరమైన పని చేశాన్రా నేను. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల్ విహరింపక నీరాశన్ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా. అది ఆ ఒక్క పద్యం చాలండి మనం ప్రతిరోజు చదువుకుంటే జీవితాన్ని మార్చేయడానికి. నేను అడవిలో ఉండేవాడిని, 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని. ఎంత గొప్పవాణ్ణి అంటే నా మదజలం కారితే ఆ మదజలం చేత చందనపు వృక్షాలు పైకి లేచాయి. అటువంటి గంధపు చెట్ల నీడలో పడుకుని ఉండేవాణ్ణి. హాయిగా గంధపు చెట్ల నీడలో పడుకోక నాకు ఈ కోరిక ఎందుకు పుట్టింది అసలు? నీరాశన్ ఈ సరోవరంలో దిగాలన్న కోరిక ఎందుకు వచ్చింది? దిగాను.
నీరు తాగి వెళ్ళిపోతే పోయేదే, తాగి వెళ్ళలేదు, అనవసరంగా నీళ్లలో దిగి అల్లరి చేశాను. భయం బెట్లో కదే ఈశ్వర, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి గజేంద్ర మోక్షంలో. ఎందుకని? ఆహారము మనకి జంతువులకి సమానం, నిద్ర మనకి జంతువులకి సమానం, ప్రత్యుత్పత్తి మనకి జంతువులకి సమానం. భయము ఇది శరీరగతం కాదు, శరీరంలోంచి రాదు భయం. భయం మనస్సుకి సంబంధించింది. ఈ భయం ఎందుకు వస్తుందంటే ప్రాణం పోతుందేమో అని భయం, మృత్యు వచ్చేస్తుందేమో అని భయం. ఇప్పుడు ఆలోచన ఒకటి కొత్తది వచ్చింది ఏనుక్కి. ఏమని? పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథం వింకేటికి దీని గల్వ సరిపోరంచాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను భూమి మీద తిరిగే ప్రాణిని, మొసలో నీటిలో తిరిగే ప్రాణి. భూమి మీద తిరిగే ప్రాణి నీటిలోకి రావడమే బలహీనత. నీటిలో ఉండేటటువంటి ప్రాణి పృథివీ మీద ఉండేటటువంటి ప్రాణిని నీటిలో ఉండి పట్టుకోవడం దాని బలం. అందుకని ఇవాళ ఎంత అందంగా పట్టుకుందోట తెలుసా అండి మొసలి? ఇక ఏమీ కష్టపట్టలేదట. ఎంత అందంగా పట్టుకుంది అని చెప్పేశారంటే పోతన గారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకొన్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి అయినటువంటి వాడు తన ప్రాణవాయువుని నిలబెట్టి ఊపిరి నిబద్ధించి ఒక్కసారి మనస్సులో ఈశ్వర దర్శనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ఆనందం పొందుతూ ఎలా ఉండిపోతాడో అలా ఇవాళ ఏమీ పెద్ద కష్టపడకుండా ఊపిరి బిగపట్టి నేల మీద కాళ్ళు గట్టిగా మోపి ఏనుగు పాదాన్ని పట్టుకుని మొసలుండిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక ఏనుగు కదలలేని స్థితి వస్తోంది. నీకు కాళ్ళున్నంతసేపు తిరగరాని చోటల్లా తిరిగావు, ఇక వీడు తిరగడు అని నిర్ణయం అయిపోయింది. 4 కర్రలు తెచ్చి తీసుకెళ్ళిపోతారు, ఇక తిరగదు కాబట్టి ఆ కాలు. అందుకని కాలు తిరగని చోటుకి వెళ్ళిపోవడానికి ఏనుగు సిద్ధపడుతోంది. మొసలి అంత గట్టిగా పట్టు కూర్చుంది. కూర్చున్న సమయంలో ఆలోచించాడు, నేను ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ నమ్మాను, ఇక వీళ్ళు నాకు ఉపకారం చెయ్యరు. గట్టు మీద ఉన్న వాళ్ళంటే ఎవరు? భార్యలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, వీళ్ళెవరు పరిమారుస్తారు? నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో అని ఆలోచించింది. ఇప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? భగవంతుడు గుర్తొచ్చాడు. మనకి గుర్తొస్తాడా అంటే పోతన గారు అన్నారు, ఏనుక్కి గుర్తొచ్చాడు కానీ నీకు గుర్తొస్తాడని నమ్మకం ఏం లేదు అన్నారు. ఎందుకని? పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో ఏనుగో పుణ్యం చేసింది, ఆ పుణ్యం వల్ల జ్ఞాపకానికి వస్తోంది.